అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించే ముందు తన అత్యంత ప్రియమైన భక్తుడు ఉద్ధవుడికి ఒక లోతైన రహస్యాన్ని చెప్పాడు. అసలు సిసలైన తెలివి అంటే నిజమైన ప్రజ్ఞ అంటే ఏమిటో వివరించాడు. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో పొందుపర్చిన ఆ చివరి అత్యంత శక్తివంతమైన సందేశం గురించి తెలుసుకోబోతున్నాం. సరే, మనం ఈ విశ్లేషణను 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు ఆ చివరి సందేశం ఏంటో తెలుసుకుని ఆ తర్వాత ఓ కథ ద్వారా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పైన దైవిక నిర్వచనం, దాన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి ఉన్న 4 మార్గాలు, ఇంకా దీని వెనకున్న అసలు లక్ష్యమేంటో కూడా చూద్దాం. మనకు ఈ అద్భుతమైన జ్ఞానం ఎక్కడ్నుంచొచ్చిందంటే ఉద్ధవగీత నుంచి. శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కందంలో ఇది ఉంటుంది. శ్రీకృష్ణులు తన అవతారం చాలించడానికి కేవలం 7 రోజుల ముందనమాట తన ప్రియ భక్తుడైన ఉద్ధవుడితో మాట్లాడాడు. అందుకే దీన్ని కృష్ణుడి చివరి సందేశంగా భావిస్తారు. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయానికంతటికీ మూలమైన శ్లోకం ఇది. ఏకాదశ స్కంధం 29వ అధ్యాయంలో కృష్ణుడు ఉద్ధవుడితో అంటాడు, ఇదే అసలైన తెలివి, ఇదే మేధావుల మేధస్సు అని. మరి దాని అర్థమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. అయితే కృష్ణుడు చెప్పిన ఆ నిజమైన ప్రజ్ఞ అంటే ఏంటి? అది మనకు అంత సులభంగా అర్థం కాదు కదా. అందుకే దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అద్భుతమైన కథను చూడ్డాం. మనం తెలివి గురించి ఏమనుకుంటున్నామో ఈ కథ దాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. జీవితంలో మనం నేర్చుకోగలిగే గొప్ప స్కిల్, గొప్ప నైపుణ్యం ఏమయ్యుంటుంది? చదువా, సంపాదననా, మరింకేదైనానా? ఈ ప్రశ్నకు ఆ పండితుడు పడవవాడి కథ ఒక సరికొత్త సమాధానం చూపిస్తుంది. కథలోకి వెళ్తే ఒక ఊళ్ళో ఒక గొప్ప పండితుడుండేవాడు. వేదాలు, శాస్త్రాలు అన్నీ చదివేశానని ఆయనకు చాలా గర్వం. ఒకరోజు ఆయన నది దాటడానికి ఒక చిన్న పడవెక్కాడు. ఆ పడవను ఒక చదువుకోని వ్యక్తి నడుపుతున్నాడు. పడవ మధ్యలోకి వెళ్ళాక పండితుడు తన గొప్పతనాన్ని చూపించుకోవాలని అనుకున్నాడు. పడవ నడిపేవాడిని అడిగాడు, ఏమోయ్, నీకు వేదాంతం గురించేమన్నా తెలుసా అని. అతను వినయంగా, నాకేం తెలీదండి అన్నాడు. దానికి పండితుడు, అయ్యో, నీ 25% జీవితం వృధా అయిపోయింది అన్నాడు. మళ్ళీ, సరే, కనీసం శాస్త్రాలైనా చదివావా అని అడిగితే మళ్ళీ అదే సమాధానం. అయితే నీ సగం జీవితం వృధా అని తేల్చేశాడు పండితుడు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. పెద్ద తుఫానొచ్చింది. నదిలో అలలు పెరిగిపోయి వాళ్ల చిన్న పడవ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. పండితుడి శాస్త్రజ్ఞానం ఏమాత్రం పనికిరాని ఆ సమయంలో పడవవాడు ప్రశాంతంగా ఆయన వైపు తిరిగాడు. అతను ఒక్కటే అడిగాడు, అయ్యా, మీకు ఈదడం వచ్చా అని. ఆ క్షణంలో తన పుస్తక పరిజ్ఞానం అంతా నిరుపయోగం అని గ్రహించిన ఆ పండితుడు చాలా నిస్సహాయంగా తల ఊపుతూ లేదు అని చెప్పాడు. అప్పుడా పడవ నడిపే వ్యక్తి నవ్వి ఇలా అన్నాడు, అయితే మీ 100% జీవితం వృధా అయినట్లయ్యా. నేను ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళిపోతాను అని చెప్పి నదిలోకి దూకేశాడు. చూశారా, ఆపదలో ఆదుకునేదే అసలైన తెలివి. సరే, ఇప్పుడు ఈ కథ నుంచి మనం నేరుగా శ్రీకృష్ణుడి నిర్వచనానికి వద్దాం. పుస్తక జ్ఞానం పనికిరాని చోట ఉపయోగపడే ఆ అసలైన తెలివంటే ఏమిటి? శ్రీకృష్ణుడు దాని గురించి ఏం చెప్పాడు? మనం మొదట చూసిన శ్లోకం యొక్క అర్థం ఇదే. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నిజమైన ప్రజ్ఞ లేదా తెలివి అంటే అశాశ్వతమైన, అంటే శాశ్వతంగా ఉండని ఈ మనుషులు శాశ్వతమైన అమృతస్వరూపుడైన భగవంతుడిని పొందగలగడమే. ఈ తాత్కాలికమైన జీవితాన్ని ఉపయోగించుకుని శాశ్వతమైన దాన్ని సాధించడమే గొప్ప తెలివి. ఈ స్లైడ్లో ఆ తేడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, లౌకిక ప్రజ్ఞ అంటే లోకంలో మనం అనుకునేది, చదువు, డబ్బు, ఆస్తులు సంపాదించడం. కాని దైవిక ప్రజ్ఞ అంటే ఈ అశాశ్వతమైన మానవ జన్మలోనే శాశ్వతుడైన భగవంతుణ్ణి తెలుసుకోవడం, ఆయనతో కలవడం. మిగతా జీవులకు లేని ఈ అవకాశం మనిషికి మాత్రమే ఉంది. ఈ విషయాన్ని శ్రీరామకృష్ణులు మరొక అద్భుతమైన ఉదాహరణతో చెప్పారు. సున్నాలను తీసుకోండి. ఎన్ని సున్నాలు పక్కపక్కన పెట్టినా వాటి విలువ సున్నానే కదా. మన జీవితంలోని విజయాలు, సంపాదనలు, బంధాలు అన్నీ ఈ సున్నాల లాంటివే అనమాట. అయితే ఆ సున్నాల ముందు
1 అనే అంకెను పెడితే వెంటనే వాటి విలువ వేలు, లక్షలు, కోట్లకు పెరుగుతుంది. ఆ ఒకటియే భగవంతుడు. మన జీవితంలోని సున్నాల లాంటి విజయాలకు భగవంతుడు అనే ఒకటిని జోడించినప్పుడే వాటికి నిజమైన విలువ వస్తుంది. చాలా బావుంది కదా. అయితే అసలైన ప్రశ్న ఏంటంటే, మన జీవితానికి ఆ ఒకటిని ఎలా జోడించాలి? ఈ దైవిక ప్రజ్ఞను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దీనికి కూడా శ్రీకృష్ణుడే అదే ఉద్ధవగీతలో కొన్ని చాలా సులభమైన ఆచరణీయమైన మార్గాలను చెప్పాడు. ఆయన చెప్పినవి ప్రధానంగా ఈ 4 మార్గాలు. మనం చేసే పనులను భగవంతునికి అంకితం చేయటం, మంచివాళ్లతో అంటే భక్తులతో సాంగత్యం చేయటం, పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవటం, ఇంకా అందరిలోనూ ఆ దైవాన్నే చూడ్టానికి ప్రయత్నించటం. ఈ 4ంటిని ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ముందుగా మనం చేసే ప్రతి పనిని, అది ఆఫీస్ పనైనా, ఇంటి పనైనా సరే, ఇది భగవంతుడికి అర్పణ అనుకుంటూ చేయడం. రెండవది భక్తులతో సమయం గడపడం లేదా వారి జీవిత కథలు చదివి స్ఫూర్తి పొందడం. మూడవది పండుగలను కేవలం తంతులా కాకుండా పాటలు, కథలతో భక్తిగా జరుపుకోవటం. ఇక చివరిగా అందరిలోనూ ఆ భగవంతుడినే చూస్తూ ఎవరిపైనా ద్వేషం లేకుండా సమభావంతో ఉండటం. ఇక మనం ముగింపుకొస్తున్నాం. ఇంతకీ ఈ బోధనలన్నింటి వెనక ఉన్న అసలు లక్ష్యమేమిటి? సింపుల్గా చెప్పాలంటే, అనిత్యమైన అంటే ఎప్పుడో ఒకప్పుడు పోయే మన ఈ మానవ జీవితానికి ఒక శాశ్వతమైన అర్థాన్నివ్వడమే దీని ఉద్దేశ్యం. ఈ శ్లోకం మనకు మళ్ళీ అదే విషయాన్ని గుర్తుచేస్తోంది. నిజమైన తెలివి అంటే తాత్కాలికమైన దాన్ని ఆసరాగా చేసుకుని శాశ్వతమైన దాన్ని అందుకోవడం. ఈ మర్త్యమైన అంటే నశించిపోయే శరీరం ద్వారా అమరత్వాన్ని సాధించడం. మన జీవితం శాశ్వతం కాకపోవచ్చు, ఇది నిజమే. కాని దీనిలోనే ఒక అద్భుతమైన అవకాశం దాగి ఉంది. సత్యస్వరూపుడైన, అమృతస్వరూపుడైన భగవంతుణ్ణి పొందే అవకాశం ఈ మానవ జన్మకు మాత్రమే ఉంది. ఇదే అసలైన తెలివి. కాబట్టి మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే. మన జీవితంలో ఎన్నో సున్నాలను అంటే విజయాలు, బంధాలు, ఆస్తులు సంపాదించుకుంటాం. కాని వీటన్నింటికీ నిజమైన శాశ్వతమైన విలువనిచ్చే ఆ ఒకటి అయిన భగవంతుడిని మన జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి? ఇదే శ్రీకృష్ణుడు మనకు చెప్పిన చివరి అత్యంత ముఖ్యమైన రహస్యం.